ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ టాలెంటెడ్ వండర్ కిడ్ని పరిచయం చేస్తాను. తన ఏజ్ 9 years. కళ్ళకు గంతలు కట్టుకొని మనం ఏం రాస్తున్నాము, మనం ఏం చూపిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అన్నీ కూడా క్లియర్గా చెప్పగలుగుతుంది. మీ ఎదురుగుండా నేను బాల్స్ పెట్టాను. ఇందులో నుంచి నువ్వు ఆరెంజ్ కలర్ పిక్ చేయి. Orange, orange, 2 oranges, orange, 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 నా చేతిలో ఒక కలర్ ఉంది, ఇదేంటిదో చెప్పు. purple, జస్ట్ స్మెల్ చేస్తుంది అని. మరి నాకైతే ఏం స్మెల్ రావట్లేదు. దీని మీద ఏమేం కలర్స్ ఉన్నాయి? green, 2, red, yellow, 4 plus. దీని మీద కూడా నంబర్ ఉంది, ఎంతో చెప్పు ఒకసారి. నెంబర్ లేదు. ఇక్కడ యూనో కార్డ్ ఇది, వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. కరెక్ట్, దీని మీద నంబర్ లేదు. నేను ఊరికే చెప్తుందా లేదా అని చెప్పేసి ట్రైల్ వేశాను. నేను సీరియస్గా చూశాను, సేమ్ అలాగే చూస్తుంది. చాలా మందిని చూసాం ఇప్పటివరకు మనం, పిల్లల్ని, రకరకాలైనటువంటి టాలెంట్స్ని, అవి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కిన వాళ్ళని కూడా చూసాము. బట్ ఈ పాప అసలు కంప్లీట్గా డిఫరెంట్. అది ఎలా ఏంటి అన్నీ తననే అడుగుదాం, ఒకసారి మాట్లాడదాం మనం. హాయ్ హాయ్. రియా, యా, ఏం చదువుతున్నావమ్మా? 4th class. మీరు ఉండేది బేగంపేట్ యా. కదా? నేనే మీ ఇంట్లో ఉన్నానుగా ఇప్పుడు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇలాగా? జస్ట్ లాస్ట్ 1 month. అంతేనా? లాస్ట్ 1 month నుంచే? దసరా హాలిడేస్లో స్టార్ట్ చేసాను. నువ్వు మరి గిన్నిస్ బుక్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతావేమో. తెలీదు. చేస్తావా? ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే కూడా రికార్డుకి ట్రై చేయొచ్చు కదా. లిమ్కా బుక్ రికార్డ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, వండర్ రికార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్, అలాంటి వాటికి ట్రై చెయ్యి. ఓకేనా? ఎలా వచ్చింది టాలెంట్ నీకు? అంటే కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ నేర్చుకుని మెడిటేషన్ చేసుకుని అది నేను ఇలా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓకే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఏమేమి చేస్తావు నువ్వు అవన్నీ డైరెక్ట్గా లైవ్లో చేద్దాము. ఓకేనా? నేనే కట్టేస్తాను నీకు ఇప్పుడు కళ్ళకు క్లాత్. ఓకే, ఇదిగోండి చూడండి, ఏం లేదు, ఇది జస్ట్ క్లాతే ఉంది. నేను కూడా ట్రై చేసి చూస్తాను. నాకైతే అసలు ఏం కనిపించట్లేదు. మీ అందరికీ ఏమన్నా కింద నుంచి కనిపిస్తుందేమోనని చిన్న డౌట్ ఉందా? ఓకే, ఒక పని చేద్దాం, కింద టిష్యూ పేపర్ పెట్టేద్దాం, అసలు ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది. ఒక టిష్యూ పేపర్ ఇస్తారా? ఇది టిష్యూ పేపర్ కూడా పెట్టేద్దాం, ఇంకా అసలే డౌట్ ఉండదు. ఇప్పుడు తనకి కళ్ళకి గంతలు కట్టేసాం, అది కూడా ఎక్కడ డౌట్ రాకుండా టిష్యూ పేపర్ కూడా పెట్టేసాం. కింద నుంచి కొంచెం గ్యాప్ ఉంది కనిపిస్తుంది, అట్లా ఏం డౌట్ లేకుండా. ఇప్పుడు ట్రై చేద్దాము. ఫస్ట్ కలర్తో స్టార్ట్ చేద్దాము. విచ్ కలర్ ఈజ్ దిస్? గ్రీన్. దిస్ వన్? వైట్. ఇది చెప్పు. బ్లూ. గీకి చెప్తుంది కలరు. నీ ఎదురుగుండా నేను బాల్స్ పెట్టాను. ఇందులో నుంచి నువ్వు ఆరెంజ్ కలర్ పిక్ చేయి. ఆరెంజ్, ఆరెంజ్, 2 oranges, orange, orange, orange. ఇంకా ఉన్నాయి ఆరెంజెస్. లేవు. నిజంగానే లేవు. జస్ట్ ఫింగర్తో ఇలా ఇలా అంటుంది, ఇమ్మీడియట్గా చెప్పేస్తుంది కలరు. వేసానా? వేసేయి, అందులో వేసేయి. నా చేతిలో ఒక కలర్ ఉంది, ఇదేంటిదో చెప్పు. పర్పుల్. జస్ట్ స్మెల్ చేస్తుంది అని. మరి నాకైతే ఏం స్మెల్ రావట్లేదు. ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ మొత్తం నేను
ఎలా పడితే అలాగా జంబుల్ చేసేసి ఇష్టానికి పెట్టేస్తాను. తను తీస్తుందేమో చూద్దాం ఒక్కసారి. ఎలా పడితే అలా పెట్టేసాం. మొత్తం కలర్స్ అన్నీ మిక్స్, ఎక్కడ ఏది కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టలేదు, అన్నీ మిక్స్ పెట్టేశాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. నీకు తెలుసు ఏ కలర్సో కూడా నీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే చెప్పు అసలు ఏ కలర్స్ ఉన్నాయి ఇక్కడ టచ్ చేసి. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్. సరే ఇప్పుడు ఒకసారి గ్రీన్ పిక్ చేయి మొత్తం. గ్రీన్, 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 గ్రీన్. ఓకే. గ్రీన్, ఎల్లో ఇది ఎల్లోనా? గ్రీన్. ఇంకా ఉన్నాయి గ్రీన్. తీస్తున్నా. తెలుస్తుందా? స్మెల్ వస్తుందా? గ్రీన్, గ్రీన్. ఓకే. ఆరెంజ్ పిక్ చేయి. ఆరెంజ్, ఆరెంజ్. ఓకే. ప్లేట్స్. ఆరెంజ్, ఆరెంజ్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఎల్లో, అంతే కదా? ఇప్పుడు నేను బుక్లో ఒకటి నీకు డ్రాయింగ్ చూపిస్తా, అదేంటో చెప్పాలి. ఓకేనా? ట్రీ. ఏ కలర్లో ఉంది ట్రీ? గ్రీన్, బ్రౌన్, రెడ్. ఇదేంటి? టీ పాట్. ఎల్లో, పర్పుల్, రెడ్. సరే ఇప్పుడు నువ్వు, నేను ఒక పిక్ చూపిస్తా, ఆ పిక్కి కలరింగ్ చేస్తావా? ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పు. రాకెట్, స్టార్, సాటర్న్, ఏలియన్ది మిషన్ ఉంటుంది కదా, అర్త్. అవి ఉన్నాయా? సరే ఇందులో నువ్వు ఇప్పుడు రాకెట్కి కలరింగ్ చేయాలి. ఓకేనా? ప్యాడ్ ఇస్తాను నీకు ప్రాబ్లం లేకుండా. ఓకే, ఇదిగో ప్యాడ్. ఇప్పుడు నువ్వు ఇందులోంచి సేమ్ అక్కడ రాకెట్లో ఏ కలర్స్ ఉన్నాయో అదే కలర్స్ తోటి నాకు దీన్ని ఫిల్ చేయాలి. రెడ్, చూడండి ఎంత బాగా చేస్తుందో. అసలు మనం చూసి కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేమేమో, ఎందుకంటే అటో ఇటో లైన్ దాటి బయటకు పోతుంది. ఆ అమ్మాయికి అసలు అది కూడా పోవట్లేదు, పర్ఫెక్ట్గా చేస్తుంది. వెరీ గుడ్, సూపర్. ఇగో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసింది. అసలు చూడండి, ఒక్క చిన్నదన్నా బయటికి పోయిందే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేసిందో అసలు. సూపర్. మా నువ్వు నీడిల్లోకి థ్రెడ్ కూడా ఎక్కిస్తావంట కదా? ఇది ఏం కలర్ చెప్పు? థ్రెడ్ ఫస్ట్ థ్రెడ్ కలర్ చెప్పు. వైటా? ఎక్కించు, జాగ్రత్త. సూపర్ సూపర్. ఇదో చూడండి, మనం చూస్తూ కూడా ఇంత కరెక్ట్గా ఎక్కిస్తామో లేదు. చూడకుండా బుక్ ఓపెన్ చేసేసి మన ఇష్టం వచ్చిన పేజ్ ఇస్తే ఆ పేజ్ నెంబర్ చెప్పి అందులో లైన్స్ కూడా చదువుతుందంట. చూద్దాం. ఇది అరేబియన్ నైట్స్. ఇది పేజ్ నెంబర్ చెప్పిది.
13. 13 ఎగ్జాక్ట్లీ. The చదువు. Sultan who was in the next room heard the word stories. He came running to Shahzada's room and said, "Do you know stories?" వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. అసలు ఇక్కడ యూనో కార్డ్స్ ఉన్నాయి. కలర్ చెప్పు. ఇది Green 2+. దీని కలర్ చెప్పు. Red, black, Uno. కలర్ Blue. దిస్ వన్. 5, yellow. దీని మీద ఏమేమి కలర్స్ ఉన్నాయి? Green 2, red, yellow 4+. చూసారు కదా. ఇప్పుడు చూడండి, నేను కొన్ని రాస్తాను ఇక్కడ, సేమ్ అలాగే తను ఆ బోర్డు మీద యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తుంది, జస్ట్ స్మెల్ తోటి. ఒకసారి చూడండి. రియా స్టార్టా? 13 వేసింది. రెడీ? నేను ప్రిన్స్ అని రాశాను, సేమ్ అలాగే రాసింది. సుమన్ టీవీ అని రాశాను, సేమ్ రాసింది. నేను హైదరాబాద్ అని రాశాను, సేమ్. నేను మోడీజీ అని రాశాను, సేమ్ రాసింది. నేనేదో ఊరికి గీతలు గీసేసాను, వేసేసింది. సేమ్. టుడే సేమ్. నేను స్టార్ వేశాను, సేమ్ స్టార్. ఇంకా నేను నిన్ను పరీక్షించను, నాకు అర్థమైపోయింది నువ్వేమి ఇచ్చినా కూడా రాసేస్తావని. ఫైనల్గా ఒక్కటి చెప్పు, ఇది నాది విజిటింగ్ కార్డు, నేను తనకి ఇస్తున్నాను. దీని మీద ఏముందా ఆమె తెలీదు, ఇప్పుడు నేను సడన్గా తీసింది ఇది. ఒకసారి, ఎందుకంటే ఇవన్నీ అయితే పోనీ ఏదో అనుకుందాం కాసేపు, కానీ ఇది నేను ఇప్పుడే బ్యాగ్లోంచి తీశాను. అసలు ఇందులో ఏముందో ఆమెకు తెలియదు, నా పూర్తి పేరు కూడా ఆమెకు తెలియదు. చూద్దాం ఏం చెప్తుందో. ఇదిగో, ఏ కలర్లో ఉందో చెప్పు ఫస్ట్. White. ఎస్, వైట్ కలర్. S, సుమన్ టీవీ. ఎస్ టీవీ, సుమన్ టీవీ. K, నిరుపమ. ఎడిటర్ న్యూసెస్. ఇక్కడ కాల్ సింబల్ ఉంది అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్. +9199. ఓకే, నంబర్ చెప్పకు, ఆపేసి. ఇది నా ఓల్డ్ కార్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను న్యూస్ CEO. ఇది బ్యాగ్లో కనిపించింది, నీకు CEO అని నేను తెలిసేమోనని పాత కార్డు తీశాను, దాని మీద CEO అని చెప్పేస్తావేమోనని. అయినా కూడా నువ్వు దీని మీద ఎడిటర్ అనే ఉంటుంది, ఇది ఓల్డ్ కార్డు. సో అది కూడా చెప్పేసావు. తర్వాత నా సర్నేమ్ తెలీదు, నిరుపమ అంటారు తప్పించి సర్నేమ్ తెలీదు, నువ్వు K, అది కూడా చెప్పేసావు. సూపర్. బ్యాక్ ఏముందో చెప్పు ఒకసారి. బ్లాక్ కలర్. బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్. యా. STV. ఇక్కడ పింక్, రాణి పింక్ బ్యాక్గ్రౌండ్ అంటే S వెనకాల. ఓకే, సుమన్ టీవీ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పింది. ఇదో చూడండి, ఇది వాళ్ళ మమ్మీ ఫోను, ఇందులో నా నెంబర్ సేవ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నా నెంబర్ని బయటికి తీసి దాంట్లో నుంచి నా ఫోన్కి టెక్స్ట్ చేస్తుందంట వాట్సాప్లో. ఒకసారి చూద్దాం, చేయి తల్లి. హాయ్ అని నీ పేరు పెట్టు.
వచ్చేసింది. హాయ్ ఐఎమ్ రియా అని పెట్టింది. నేను పెడతాను, నువ్వు చదువుతావు అదేంటో. తెలుగు కాదు, ఇంగ్లీష్లోనే పెడతాను, ఓకేనా? ఎస్, నేను హాయ్ రా అని పెట్టా. అమ్మో, నువ్వు మామూలు పిల్లవు కావు. నేను పెడుతున్నావా నాకు? టుడే ఐ మీన్ షూటింగ్ అని పెట్టింది. నువ్వు కాలి టో తోటి పైన లెగ్ టో ఉంటుంది కదా, ఫుట్ది బొటన్ రీల్ అంటాం, దాంతో టచ్ చేసి లెటర్ లేకపోతే నంబర్ అన్నీ చెప్తావంట. యూనో కార్డుని టచ్ చేసి చెప్తావేంటి? టచ్ కింద పెట్టానా? ఓకే. ఎల్లో కలర్ 4 నంబర్ 4 కరెక్ట్ చెప్పినావు. ఇంకోటి పెడుతున్నా చూడు. లెమన్ ఎల్లో 1 4 4 ఆరెంజ్ 1 7 7 1 1. ఇక్కడ పెటల్స్ 1 2 3 4 5 6 గ్రీన్ కలర్ పెటల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా చెప్పింది చూడండి. దీని మీద కూడా నంబర్ ఉంది, ఎంతో చెప్పు ఒకసారి. నెంబర్ లేదు. ఇక్కడ యూనో కార్డ్ ఇది, వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. కరెక్ట్, దీని మీద నంబర్ లేదు. నేను ఊరికే చెప్తుందా లేదా అని చెప్పేసి ట్రైల్ వేశాను. కలర్స్ మాత్రమే ఉన్నాయి, అదే చెప్పింది. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఉంది చూడండి. ఇదిగో, నువ్వు మామూలు పిల్లవు కాదు. ఒకసారి కళ్ళకు గంతలు తీ. కళ్ళు నొప్పి వస్తున్నాయా? ఇంకా చాలాసేపు పెట్టుకున్నావు కదా అందుకని. ఓకేనా, ఫైన్. వాటర్ వస్తుంది. ఎక్కువసేపు పెట్టుకున్నాను కదా. ఎక్కువసేపు పెట్టుకున్నావు కదా, అదే అదే ఫైన్. మమ్మీని కూడా పిలుద్దామా ఇప్పుడు నీ పక్కన కాసేపు? ఓకే, రండి. రియా వాళ్ళ మదర్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఇద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంచి టాలెంటెడ్ మీ అమ్మాయి అయితే, అసలు సూపర్. ఒకటేనండి పాప మీకు? ఎలా వచ్చింది ఈ టాలెంట్ అసలు తనకి? ఎట్లా? యాక్చువల్లీ షీ ఈజ్ వెరీ యాక్టివ్ అండి. ప్రతి విషయంలోనే యాక్టివే, కానీ ఏదైనా తొందరగా నేర్చుకునే స్వభావం ఉంది. అలాగే తొందరగా అంటే కొంచెం నేర్చుకుని తనకు నచ్చలేకపోతే వదిలేస్తూ ఉంటుంది. సరే, నేను చూశాను తనకి కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలి అని చెప్పి మెడిటేషన్ నేర్పిద్దామని అనుకుంటున్నాను. సో అంటే మెడిటేషన్ గురించి విన్నాను, బట్ ఏమైనా కొంచెం కాన్సన్ట్రేషన్ వస్తే లాస్ట్ ఇయర్ సమ్మర్కి కూడా తనని యోగాకు పంపించాను. యోగాలో వెళ్ళింది, ఆటలాడింది, అటు వెళ్ళింది, మేడంతో కథలు చెప్పింది, వచ్చింది, ఏదో అయిపోయింది, కానీ ఏం నేర్చుకోలేదు. సరే మెడిటేషన్ కన్నా ఏమైనా చేస్తుందేమో అంటే మా హస్బెండ్ కూడా యోగానే చేయలేదు, ఇంకా మెడిటేషన్ ఏం చేస్తుంది అన్నమాట. బట్ మెడిటేషన్ చేసిన తర్వాత తనలో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఈవెన్ దో ఇప్పుడు ఎట్లా అంటే, నేను పొద్దున్నే నేను ఇంకా లేవను, వాళ్ళ డాడీ లేపేస్తారు తనని. లే అనగానే తను కూర్చుని మెడిటేషన్ చేసుకుంటుంది ఒక 10 minutes 15 minutes. తన ఏజ్ కి 10-15 minutes మెడిటేషన్ చేసిందంటే చాలా గ్రేట్ అసలు. సో అట్లాగా మెడిటేషన్ ద్వారా తను నేర్చుకుందనమాట. ఇట్లాగా ఇంట్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్ బ్రెయిన్ లెవెల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యి, ఇప్పుడు ఎలా చేస్తున్నావు నాకు చెప్పు అని అంటే కూడా, ఏమో మమ్మీ నాకు అలా తెలిసిపోతున్నాయి ఉంటుంది. ఓకే ఓకే, అంటే మనకి రాదేమో మరి. అదే ఎలాగా రియా, ఎలా తెలుస్తుంది నీకు? అంటే ఇప్పుడు నేను బ్రెయిన్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాను. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పెడితే రైట్ హ్యాండ్లో ఈ 2 పెడుతున్నాను. అంటే 1 2 3 4 5 మళ్ళీ ఇక్కడ 5 ఉంటాయి కదా. ఫస్ట్ ఏమో ఇక్కడ 2 and 3 పెడుతున్నాను, రైట్ హ్యాండ్లో 3 and 4 పెడుతున్నా. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. అది కాన్సన్ట్రేటింగ్ ఇంకా వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు? 1 month పట్టినా. ఎక్సర్సైజెస్ నేర్చుకోవడానికి ఒక 3 days సరిపోయింది అంతే. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏమన్నా డిఫికల్ట్ అనిపించిందా? లేదు, అంటే ఫస్ట్ డేనే నాకు కొంచెం వచ్చేసింది ఆల్రెడీ. బాల్ చెప్పడం, కార్డ్స్ చెప్పడం ఫస్ట్ డేనే వచ్చేసింది. ఇంకొంతమందికి హెల్ప్ చేయడం అంతే. కాదు, నువ్వు ఇలాగా ఇట్లా అంటున్నావు కదా, ఇట్లా అంటే ఏం తెలుస్తుంది? ఫీలింగ్ వస్తుంది.
ఫీలింగ్ వచ్చి బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓహో. ఆటోమేటిక్గా కలర్ ఏంటిది అంటే ఎలా ఫీల్ అవుతున్నావు అదంతా చెప్తుంది. బ్రెయిన్లో ఇవన్నీ చేస్తే మెడిటేషన్ కానీ కాన్సన్ట్రేటింగ్ పెరిగి అక్కడ మనకి ఆటోమేటిక్గా ఆ కలర్ ఏంటి అని బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. దాంతో మనం బయటకు చెప్తాం. ఎవరు ఉన్నారండి మీ ఇంట్లో ఇలాగ ఇంతకుముందు? యాక్చువల్గా అంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి నేర్చుకున్నాడు ఒక 5 years బ్యాక్. కానీ ఇంతలాగా తనకి రాలేదు. తను చూసి తనకి కూడా చెప్పాలి అని అనుకున్నాను. బట్ అందరికీ రాదంటండి నేర్చుకున్నా. కొంతమందికి అంటే మాత్రమే వస్తుంది. ఒక 5% 4% మెంబర్స్కి ఇట్ ఈస్ రేర్ కేసెస్. అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకే. ఏమన్నా రికార్డ్స్కి ట్రై చేయకపోయారా? వరల్డ్ బుక్స్ ఇట్లా చాలా ఉన్నాయి, గిన్నెస్ బుక్ చాలా ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటికి ఏదైనా ట్రై చేసేది ఉండే మీరు? ఇప్పుడు తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. అంటే తను ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి అంటే లైక్ వస్తున్న వెహికల్ నెంబర్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఒక 500 meters ఒక వెహికల్ ఏదైనా వస్తుంది అనుకోండి, ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్తుంది. అది యాక్యురసీ ఇంకొంచెం వచ్చిన తర్వాత ట్రై చేస్తారా? అండ్ డిఫరెంట్ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 members 200 members ఉన్నారు అనుకోండి. అందులో ఎవరైనా ఒక హ్యాండ్ రేస్ చేశారనుకోండి, ఆ హ్యాండ్ ఎవరైతే రేస్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డిస్క్రైబ్ చేసేస్తుంది. ఇప్పుడు ఎవరైనా మీకు నుంచిన వాళ్ళు ఫీమేలా మేలా, వాళ్ళు ఏం వేసుకున్నారు, వాళ్ళు వాచ్ పెట్టుకున్నారా, చెవులకి పెట్టుకున్నారా, మొత్తం టోటల్ పర్సన్ డిస్క్రైబ్ చేస్తుంది. సో అంటే షీఈస్ ఎలా అంటే చూజింగ్ దట్ పర్సన్ అనమాట. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో, లేకపోతే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళని వెళ్ళి ఐడెంటిఫై చేయండి, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. అట్లా ఇంకొంచెం స్కిల్స్ కనుక అంటే దెన్ ఐ విల్ ట్రై టు డెఫినెట్లీ అండి. నీకేమన్నా నేర్చుకున్నప్పుడు కష్టంగా అనిపించిందా? అట్లేం లేదమ్మా. అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను నేర్చుకోగలను అన్నట్టు, అందుకని నాకు ఏం డిఫికల్ట్ ఏమో అనిపించలేదు. ఎవరికైనా నేర్పిస్తావా? క్లాస్లో చాలా మంది అడుగుతున్నారు నేర్పిస్తావా అంటే నేనేం చెప్పాలి. ఏ స్కూల్ నువ్వు? నీరజ్ పబ్లిక్ స్కూల్. ఓకే. ఏం చదువుతున్నావు? 4th కదా. అడిగారా అయితే క్లాస్లో నేర్పించమని? మొన్న అసెంబ్లీలో అది వీళ్ళకి యాన్యువల్ డే ఉంది. ఓకే. సో నేను అక్కడ చేయించమని అంటే క్లాస్లో చేసిందిట. అందరూ ప్రిన్సిపల్ తో సహా అందరూ ప్రేస్ చేశారు. రేర్ యాక్టివిటీ కదండి. కరెక్ట్. చాలా మంది చెప్తారు కానీ ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకుని కాదు, ఎక్కడో విన్నాం కానీ బట్ మన కంట్రీలో మన దగ్గర అండి. నేను ఏదో టీవీలోను ఎక్కడో కొంతమంది పేపర్లో చదవడం అట్లా, బట్ ఇప్పుడు మన కళ్ళ ముందే ఉండటం అనేది మా అమ్మాయి చేసేసరికి నాకే బిలీవబుల్ అనిపించింది ఫస్ట్. సో ఇది కంటిన్యూ చెయ్యి ఈ యాక్టివిటీ, ఓకేనా? నువ్వు యాక్షన్ కూడా గుర్తుపడతా ఉంటావు కదా, ఇందాక కళ్ళు నొప్పి పెడుతున్నాయి చాలాసేపు అయిందని చెప్పి నేను ఆపాను. ఒక్కసారి అది ఒక్కటి చెయ్యి, ఇంకా బాయ్ చెప్పేస్తాను నీకు, ఓకేనా? note. 200 note. ఓపెన్ చేసి ఆరెంజ్ కలర్ విత్ సంథింగ్ టెంపుల్ అంటే 200 note ఆరెంజ్ కలర్. నేను సీరియస్గా చూశాను, సేమ్ అలాగే చూస్తుంది. కొట్టబోయాను, తను కూడా కొట్టబోయింది. ఏంటది? దోస్త్ కటీఫ్. ఇలా అంటే దోస్తు, ఓకే? ఎలా అన్నాను? నేను ఎలా చేస్తే అలానే చేస్తుంది. ఐస్ కనిపించకుండా క్లోజ్ చేసినప్పటికీ కూడా నువ్వు చాలా గ్రేట్ రా, రియల్లీ. అసలు నీకు చిన్నపిల్లవి, నేను దండం పెట్టలేను, ఓకే? నిన్ను బ్లెస్ చేస్తున్నాను, అందుకని ఆల్ ది వెరీ బెస్ట్ మా.
నువ్వు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, నువ్వు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలి, అన్ని రికార్డ్స్. ఓకే, గిన్నిస్ రికార్డ్తో సహా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలి. నువ్వు గిన్నిస్ రికార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వస్తాను నీకోసం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.